గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈరోజు మనం 10th క్లాస్ రియల్ నెంబర్స్లో భాగంగా ఇక్కడ డూ దిస్ ఇవ్వడం జరిగింది. వీటిని ఏ విధంగా చేయాలి? ఫైండ్ క్యూ అండ్ ఆర్ ఫర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి సాటిస్ఫైయింగ్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అన్నాడు. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఇది యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరంలో ఉన్నటువంటి థర్డ్ పాయింట్. ఇక్కడ ఏ బి అనేవి మనకి ఏ ఇస్ డివైడెడ్ బై బి అనమాట. ఏ బి రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్. వీటిని మనం ప్రీవియస్ క్లాస్లో మనము తెలుసుకోవడం జరిగింది. మరి ఏ ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు 3 ఇలా ఇవ్వడం జరిగింది. వీటిని ఈ ఫామ్లో కన్వర్ట్ చేసి ఈ క్యూ వాల్యూ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్యూ అండ్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు 3 ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఏ ఈజ్ డివైడెడ్ బై బి చేయాలి. ఏ ఈజ్ డివైడెడ్ బై 3 అంటే 13 ఈజ్ డివైడెడ్ బై 3 అనమాట. ఇప్పుడు 13ని మనం ఏం చేయాలి? 3తో డివైడ్ చేయాలి. 3 4 జా 12, రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఈ 1కి ఈ 3కి రిలేషన్ ఏంటి? 1 అనేది ఎప్పుడు కూడా, రిమైండర్ అనేది ఎప్పుడు కూడా డివైజర్ కంటే తక్కువ రావాలి, అంటే ఈ 3 కన్నా తక్కువ రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినట్టయితే ఈ 13 అనేది ఏ అవుతుంది అనమాట. ఈక్వల్ టు బీక్యూ అంటే ఈ 3 4 జా అంటే 3 × 4 ప్లస్ ఆర్ అంటే రిమైండర్ 1. ఇప్పుడు మనకి క్యూ వాల్యూ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్యూ ప్లస్లో ఏముంది? ఇక్కడ మనకి 4 ఉంది. ఆర్ ప్లస్లో రిమైండర్ ఏముంది? 1 ఉంది. అంటే క్యూ అంటే కోషియంట్ అనమాట. ఆర్ అంటే రిమైండర్. ఆర్ ఫర్ రిమైండర్, క్యూ ఫర్ కోషియంట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. 80 ఈజ్ డివైడెడ్ బై ఏ అనేది బి అనేవి 2 ఇంటీజర్స్. 80 ఈజ్ డివైడెడ్ బై 8 అనమాట. అంటే 80ని 8తో డివైడ్ చేయాలి. 8 10 80. రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. కోషియంట్ ఏమొచ్చింది? 10 వచ్చింది. దీన్ని ఏ విధంగా రాయాలి? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ అంటే డివిడెండ్ 80, దట్ ఈక్వల్ టు బి అంటే డివైజర్ ఇంటూ కోషియంట్ 8 × 10 ప్లస్ రిమైండర్ 0. ఇప్పుడు మీకు క్యూ ప్లేస్లో ఏముంది? క్యూ ప్లేస్లో 10 ఉంది, అంటే క్యూ ఈక్వల్ టు 10. రిమైండర్ ప్లేస్లో ఏముంది? ఆర్ ఈక్వల్ టు 0. కోషియంట్ 10, రిమైండర్ 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు 125, బి ఈక్వల్ టు 5. దీస్ ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్. 125 ఈజ్ డివైడెడ్ బై 2. ఇప్పుడు 125ని 5తో డివైడ్ చేయాలి. 5 2 జా 10, 12లో 10 పోతే 2. ఈ 2ని ఎలా దించినట్టే, ఈ 5ని ఎలా దించినట్టే 25. 5 5 జా 25. రిమైండర్ ఏమొచ్చింది మనకి? 0 వచ్చింది. ఇది రిమైండరు, ఇదేమో కోషియంట్. మనము ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫార్ములా తీసుకురావాలి. ఏ అంటే డివిడెండ్ అంటే 125, దట్ ఈక్వల్ టు బి అంటే డివైజర్ 5 × కోషియంట్ క్యూ అంటే 25 ప్లస్ రిమైండర్ అంటే 0. ఇక్కడ క్యూ ప్లేస్లో 25 ఉంది కాబట్టి క్యూ ఈక్వల్ టు 25 కోషియంట్. ఆర్ అంటే రిమైండర్, ఆర్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈక్వల్ టు 132, బి ఈక్వల్ టు 11. అంటే 132ని మనము 11తో డివైడ్ చేయాలన్నమాట. 11తో డివైడ్ చేస్తున్నాం 132. 11 1 జా 11, ఇంకా మనకి 2, ఈ 2ని ఎలా దించాం? 11 2 జా 22, రిమైండర్ అనేది 0 వచ్చింది. ఇది రిమైండర్ అవుతుంది. ఈ 12 అనేది కోషియంట్ అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఇది డివిజన్ ఆల్గోరిథం థియరంలో థర్డ్ పాయింట్. ఏ అంటే ఎంత? 132, దట్ ఈక్వల్ 132 ఏ అనమాట. డివైజర్ 11 × కోషియంట్, 11 × కోషియంట్ అంతా 12 ప్లస్ ఆర్ రిమైండర్ అనేది 0. ఇక్కడ క్యూ ప్లేస్లో ఏముంది మనకి? కోషియంట్ ప్లేస్లో 12 ఉంది.
అండ్ రిమైండర్ ప్లేస్లో ఏముంది ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. ఈ విధంగా మనము ఆర్ వాల్యూ క్యూ ఫర్ కోషియంట్, ఆర్ ఫర్ రిమైండర్, ఈ రెండు వాల్యూస్ కూడా మనం కనుక్కోవడం జరిగింది, ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు డూ దిస్ అని ఇవ్వబడింది. ఏంటి? ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఫాలోయింగ్ బై యూజింగ్ యూక్లిడ్ ఆల్గోరిథం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఇచ్చాడు. 50 ఒక పాజిటివ్ ఇంటీజర్, 70 ఒక పాజిటివ్ ఇంటీజర్. ఈ రెండు పాజిటివ్ ఇంటీజర్స్ని యూజ్ చేస్తూ మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎలా? బై యూజింగ్ యూక్లిడ్ ఆల్గోరిథం థియరం. ఎలా చేయాలో ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇది 50, ఇది 70 అనేది 2 పాజిటివ్ ఇంటీజర్స్. వీటిలో బిగ్గర్ నెంబర్ని మనం ఏం చేయాలి? స్మాలర్ నెంబర్తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 51 జా 50, ఇంకా రిమైండర్ 20 మిగిలింది. ఈ 20ని 20 చేత ఈ 50ని డివైడ్ చేయండి. 22 జా 50, 22 జా 40, 10 రిమైండర్. ఇప్పుడు ఈ 10 చేత ఈ 20ని డివైడ్ చేయండి. 10 2 జా 20. రిమైండర్ 0 వచ్చినప్పుడు మనకి ఏదైతే ఉందో డివైజరు, ఇది డివైజర్, ఇది డివైజర్, ఇది డివైజర్. డివైజర్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు మనకి 10 అవుతుంది. ఇది డివిజన్ మెథడ్. కానీ మనకి ఏమడుగుతున్నాడు? బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరం. అప్పుడు మనం ఏ విధంగా చేయాలి? దీనిని అనుసరించి చేయొచ్చు. ఇక్కడ ఒక డివిజన్ చేయబడింది. 70ని 50తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 20 వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరం వీ గెట్ అని రాసి, ఇప్పుడు 70 ఈక్వల్ ఏమవుతుంది? 51 జా 50 ప్లస్ 20, 50 ప్లస్ 51 జా 50 ప్లస్ 20. మరి ఇక్కడ మనము నోటీస్ చేయవలసింది ఏంటంటే, ఇక్కడ డివైజర్ 50 వచ్చింది, ఇక్కడ రిమైండర్ ఏమో 20 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకోవాలి. ఈ 50 అనేది రావాలంటే ఏం చేయాలి మనము? ఈ 50 అనేది రావాలంటే ఈ 20ని 2తో మల్టిప్లై చేయాలి. 20 × 2 ప్లస్ రిమైండర్ ఏమొచ్చింది? 10. ఇప్పుడు మనము ఈ రెండింటిని పాజిటివ్ ఇంటీజర్స్గా తీసుకోవాలి. 20 ఈక్వల్ టు 10 × 2 ప్లస్ 0. ఇక్కడ మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది. కానీ 0 వచ్చిన టైంలో డివైజర్ ఏముంది? 10 ఉంది. అప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఖచ్చితంగా 10 అవుతుంది అనమాట. అంటే 0 రిమైండర్ వచ్చిన టైంలో మనకి డివైజర్ ప్లేస్లో ఎంత ఉందో అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. దేనికి? ఈ 50కి 70కి హెచ్సిఎఫ్ అనేది మనకి 10 అవుతుంది అనమాట. మనం ఏం యూజ్ చేసాము? బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరం. ఓకే, ఈ విధంగా మనకి ప్రాసెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై యూజింగ్ ఈ 96కి 72కి బై యూజింగ్ యూక్లిడ్ ఆల్గోరిథం థియరం, డివిజన్ ఆల్గోరిథం థియరం వీ గెట్ అని రాసి, ఇప్పుడు ఏం చేయాలి? 96ని 72 1 జా, ఇంకా రిమైండర్ ఏం మిగిలిందో అది రాయాలి. ఎంత మిగులుతుంది రిమైండరు? మనకి 24 మిగులుతుంది. అంటే 96లోంచి 72 తీస్తాం అనుకోండి, 4 ఇది 2, 24 మిగులుతుంది. ఇప్పుడు రిమైండర్ 24 వచ్చింది, ఇక్కడ డివైజర్ 72 వచ్చింది. ఈ రెండింటిని కన్సిడర్ చేసి మనం మళ్ళా బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరంని కన్సిడర్ చేసినట్టయితే 72 ఈక్వల్ టు 24 × 3, 24 3 జా 72 ప్లస్ 0. అంటే ఇక్కడ రిమైండర్ అనేది 0 రావడం జరిగింది. ఫస్ట్ ఈ రెండు పాజిటివ్ ఇంటీజర్స్గా తీసుకొని యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరంని అప్లై చేసినట్టయితే 96 ఈక్వల్ టు 72 1 జా 72 ప్లస్ 24. ఈ 24 రిమైండర్ వచ్చింది కాబట్టి 24ని ఈ డివైజర్ 72ని మనము యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరంని అప్లై చేసినట్టయితే 72 ఈక్వల్ టు 24 × 3 ప్లస్ 0. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి అప్పుడు డివైజర్ ప్లేస్లో 24 ఉంది కాబట్టి ఆ 24 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. మనం ఈజీగా ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాం.
యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరం వీ గెట్. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ 96ని 72తో డివైడ్ చేయండి. 72 1 జా 72, రిమైండర్ ఎంత మిగిలింది? ఈ 24 మిగిలింది. ఇప్పుడు మనము ఈ డివిజన్ ఆల్గోరిథం థియరంని అప్లై చేసినట్టయితే ఈ 96 రావాలంటే ఏం చేస్తాం మనము? ఈ 72ని 1తో మల్టిప్లై చేసి ప్లస్ ఈ రిమైండర్ 24ని వేయాలి. 24 వేసాం. ఇక్కడ రిమైండర్ 0 రాలేదు, 24 వచ్చింది. ఇప్పుడు ఈ 24 చేత ఈ 72ని డివైడ్ చేయండి. 24 3 జా 72, రిమైండర్ 0 వచ్చింది. ఇప్పుడు ఈ 72ని రాయండి. 72ని ఏ విధంగా రాయొచ్చు? 24 3 జా 72 ప్లస్ ఈ 0. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చిన టైంలో డివైజర్ ఏముంది? 24 ఉంది. దేర్ఫోర్ HCF ఈక్వల్ టు 24. HCF ఆఫ్ 96 అండ్ 72 ఈజ్ 24. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 300ని మనము ఇక్కడ రఫ్లో చేసుకోవాలి. 550ని 300తో డివైడ్ చేయాలి. 300 1 జా 300, ఇంకేం మిగిలింది? 0 5 2 మిగిలింది. ఇప్పుడు మనము 550ని ఏ విధంగా రాయొచ్చు? బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరం వీ గెట్ అని రాస్తారు. రాసిన తర్వాత 500 ఈక్వల్ టు 300 1 జా, ఇంకా రిమైండర్ ఎంత మిగిలింది? ప్లస్ 250 మిగిలింది. ఇప్పుడు ఈ 250ని 250తో 300ని డివైడ్ చేయండి. 250 1 జా 250, రిమైండర్ ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఇప్పుడు ఈ 300ని ఏ విధంగా రాస్తాం? 300ని 250 1 జా ప్లస్ రిమైండర్ ఎంత ఉంది? 50. ఈ 50తో ఈ 250ని డివైడ్ చేయండి. 50 5 జా 250, రిమైండర్ 0 వచ్చింది. అంటే ఈ 250ని ఏ విధంగా రాయొచ్చు? దట్ ఈక్వల్ టు 50 5 జా ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఈ రిమైండర్ 0 వచ్చిన టైంలో డివైజర్లో ఏముంది? 50 ఉంది. కాబట్టి HCF ఆఫ్ 300 అండ్ 550 ఈజ్ 50 అనమాట. ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ 1860 20 15. ఇప్పుడు 1860తో 2015ని డివైడ్ చేయాలి. 1860 సబ్ట్రాక్ట్ చేస్తే 5, ఇక్కడ 11లోంచి 6 పోతే 5, ఇక్కడ 9లోంచి 9, ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 1 అనమాట. ఇప్పుడు 155ని దీంతో డివైడ్ చేయండి. 1860తో డివైడ్ చేసినట్టయితే మనకి 155 12 జా 1860 రావడం జరుగుతుంది. అంటే రిమైండర్ 0 వస్తుంది. ఇప్పుడు ఈ 25 బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరం వీ గెట్ అని రాసి, ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఇది డివిడెండ్ 2015. ఆ 2015ని రాయాలి. 15 ఈక్వల్ టు 1860 ఇంటూ 1 ప్లస్ రిమైండర్ 155. 1860 ఇంటూ 1 ప్లస్ 155 అని రాస్తాం. ఇప్పుడు ఈ డివిడెండ్ని ఏ విధంగా రాస్తాం? 1860ని 155 ఇంటూ 12 ప్లస్ 0. 155 అనేది డివైజర్ ఇంటూ కోషియంట్ 12 ప్లస్ రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చిన టైంలో డివైజర్ ఏముంది? 155 ఉంది. అవర్ ఆన్సర్ HCF ఈజ్ 155. అండ్ డిస్కషన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ చేసే ముందు ఇక్కడ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం ఈజ్ యూజ్ఫుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద HCF ఆఫ్ వెరీ లార్జ్ నెంబర్స్. పెద్ద సంఖ్యల్ని, లార్జ్ నెంబర్స్ని HCF ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరం అనేది యూస్ఫుల్గా ఉంటుంది.
అండ్ అదేవిధంగా యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థీరం అనేది ఒక ఆల్గోరిథం. అంటే కంప్యూటర్లో మనకి ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఆల్గోరిథం అవసరం. ఆ విధంగా ఈ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థీరం అనేది మనకి ఒక ప్రోగ్రామ్ కింద యూజ్ చేసేవారు అనమాట కంప్యూటర్స్లో. ఓకే, ఇది యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థీరం గురించి యూజెస్ అనమాట. అసలు ఈ క్వశ్చన్ చూడండి, థింక్ అండ్ డిస్కస్. కెన్ యూ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1.2 అండ్ 0.12. జస్టిఫై యువర్ ఆన్సర్ అని అన్నాడు. థింక్ అండ్ డిస్కస్ అంటే మీరు మీ పిల్లలతో అందరూ కూడా డిస్కస్ చేయాలి, లేకపోతే ఆలోచించాలి, డిస్కస్ చేసి దీని యొక్క ఆన్సర్ని జస్టిఫై చేయాలి. అసలు ఏమైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఖచ్చితంగా వాటికి మనకి హెచ్సిఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. కనీసం 1 అయినా ఆన్సర్ అవుతుంది. అయితే మనం ఈ 2 నెంబర్స్కి ఏ విధంగా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి 1.2, 0.12 ఈ రెండిట్లో ఏది పెద్దది, ఏది చిన్నది? 0.12 అనేది చిన్నది, స్మాలెస్ట్ వన్. బిగ్గెస్ట్ వన్ ఈజ్ 1.2. మనం డివిజన్ చేసేటప్పుడు మనకి ఈ 0.12ని ఒక 10తో మల్టిప్లై చేసాం అనుకోండి, 1.2 రావడం జరుగుతుంది. అంటే రిమైండర్ ఏమొస్తుంది? 1.2లోంచి 1.2 పోతే 0 వస్తుంది. ఇప్పుడు మనము బై యూజింగ్ ఆల్గోరిథం థీరం, డివిజన్ యూక్లిడ్ ఆల్గోరిథం థీరంని అప్లై చేసినట్టయితే ఏమొస్తుంది? ఈ డివిడెండ్ రావాలంటే 1.2 రావాలంటే మనము డివైజర్ ఇంటూ కోషియంట్ అంటే 0.12 ఇంటూ 10, రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చిన టైంలో మనకి డివైజర్ ఏముంది? అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 0.12 అవుతుంది. అంటే ఈ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది 0.12 రావడం జరిగింది. మరి ఇదే ప్రాబ్లమ్ని మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అది ఏ విధంగా చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఇప్పుడు 1.2 ఇది 0.12 ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీటిని నేనేం చేస్తున్నానంటే 1.2ను 12/10 కింద చేంజ్ చేశాను. ఇప్పుడు 0.12ని 12/100 కింద చేంజ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటి 12/100 కింద మార్చాను. చేంజ్ చేసిన తర్వాత ఈ రెండింటికి కూడా హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఈ న్యూమరేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 12 అండ్ 12. డినామినేటర్స్కి ఎప్పుడు కూడా ఎల్సిఎం ఆఫ్ 10 అండ్ 100. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి మనకు న్యూమరేటర్లో ఏమొస్తుంది? ఎనీ 2 నెంబర్స్ ఈక్వల్గా ఉండి వాటి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి. 12 అవుతుంది. అంటే 12ని 12తో డివైడ్ చేస్తే 12 1 జా 12, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిన టైంలో ఏముంది? డివైజర్లో 12 ఉంది కాబట్టి ఆన్సర్ 12 అవుతుంది అనమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ 12 అండ్ 12 ఈజ్ 12 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 10కి 100కి ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 10 1 జా 10 10 జా అంటే 10 10 జా 100 అయింది. ఇప్పుడు 12/100 అంటే ఈక్వల్ టు 0.12 అవుతుంది. చూడండి, హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది 0.12. ఇలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. కానీ మనకి యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరం ప్రకారం చేయమంటే ఈ విధంగా చేయాలి. డివిజన్ ఫార్ములాలో చేయమంటే ఈ విధంగా చేయాలి. షార్ట్ టైంలో మనకి ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి. అంటే షార్ట్ కట్లో చేయాలంటే ఈ విధంగా చేయాలి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.